గుడ్ ఈవినింగ్ సార్. సో సో ఈ హౌస్ వైఫ్‌గా ఉంటూ మీరు ఫస్ట్ ఈ కెరియర్‌ని మీరు ఫ్యామిలీకి అఫ్‌కోర్స్ చిన్న పిల్లలు మీతో ఉంది. వాళ్ళకి టైం ఇవ్వాల్సిందే. అత్తగారు, భర్త వాళ్ళ అయన్నీ చూస్తూ మీరు ఈ కెరియర్‌ని బిల్డ్ చేశారు. మీకెలా అనిపించింది? సపోర్ట్ గాని అండ్ మీరు సూపర్వైజర్ గూడా అయ్యారు లాస్ట్ మంత్. యాక్చువల్లీ నాకు స్టార్టింగ్‌లో నేను చేయలేనేమో అనుకున్నాను. ఎందుకంటే మీరు చెప్పినట్టు నాకు లాంగ్వేజ్ బ్యారియర్ ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్. రైట్. సో నేను ఇంకొక వ్యక్తితో నాకు పరిచయం లేని ఒక వ్యక్తితో ఎలా మాట్లాడగలుగుతాను అనే ఒక భయం ఉండేది. కానీ నాకు ఇందులో ఒక సపోర్ట్ ఉండేది. ట్రైనింగ్ పక్కాగా చాలా బాగా ఇచ్చారు. మీ యొక్క సపోర్ట్ అన్నీ కూడా నాకు అది నేను విజయం పక్కం వెళ్ళడానికి నాకు సాయం చేసింది. అండ్ ఫ్యామిలీ పరంగా చూసినా కూడా స్టార్టింగ్‌లో వాళ్ళు స్కూల్‌కి వెళ్ళగానే నా పనిని ఆహ్, చేసుకొని, నా వర్క్ చేసుకోవడానికి అయిందనమాట. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటికి కూడా నా పిల్లలు నాకు హెల్ప్ చేస్తున్నారు యాక్చువల్లీ. 11:00 అవ్వగానే "అమ్మ నీకు 11:00 మీటింగ్ ఉంది గదా! నువ్వు రెడీ అయ్యావా?" అని చెప్తూ వాళ్ళిప్పుడు సపోర్ట్ చేయడం నాకు మొదలుపెట్టారు. సో దాని హ్మ్. వల్లగా నేను నా ఒక గోల్‌ని సెకండ్ స్టెప్‌ని నేను పెట్టడానికి నాకు చాలా హెల్ప్‌ఫుల్ అయిందనమాట. దట్స్ గ్రేట్. మీరు సూపర్వైజర్ అవ్వడంతో మాత్రం 38,000 35,000 ప్లస్ మీకు ఇన్కమ్ వచ్చింది. అండ్ యూ బిల్డ్ మీ టీమ్‌ని బిల్డ్ చేశారు. టీమ్‌తో కలిపి పనిచేస్తున్నారు. అండ్ మీరు ఈరోజు వచ్చిన హౌస్ వైఫ్స్‌కి ఏం చెప్పగలుగుతారు? ఆల్‌మోస్ట్. సో అఫ్‌కోర్స్ హౌస్ వైఫ్‌గా ఉన్నప్పుడు మనకి కొన్ని సార్లు మనం చేయలేమేమో అని అనిపిస్తది. ఎందుకంటే నాకు కూడా సేమ్ అలాంటి ఫీలింగే. ఎందుకంటే బయట ప్రపంచం అనేది ఒకవేళ తెలియకపోవచ్చు. నాకు కూడా సేమ్ అదే ఫీలింగ్ ఉండేది. ఏమీ తెలీదు నాకు కూడా. కానీ వన్స్ మనం స్టెప్ పెడితే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తది. సో మనం చాలా విషయాలు నేర్చుకోగలుగుతాము. సో నేనైతే హౌస్ వైఫ్‌కి చెప్తాను ప్లీజ్ ఫార్వర్డ్. ఎందుకంటే మనం చూడాల్సినవి చాలా ఉన్నాయి. మనం ఫ్యామిలీకి ఒక హెల్ప్‌ఫుల్‌గా ఉంటాము. సో వాళ్ళు కూడా ఫస్ట్ స్టార్టింగ్‌లో ఎవరు కూడా సపోర్ట్ చేయరు. కానీ మనం ఒక సక్సెస్‌ని చూసి ఖచ్చితంగా కూడా మనకు సపోర్ట్ చేస్తారు. నేను అది ఫీల్ అయ్యాను. సో నేను ఈరోజు ఇక్కడ మాట్లాడుతున్నానంటే అది పెద్ద సక్సెస్ అని నేను చెప్తాను. నా లైఫ్‌లో ఇలాంటి ఒక ఇన్‌కమ్ నేను చూడలేదు. నిజానికి హ్మ్. చెప్పాలన్నా. సో సో ఈ మీ అందరికి తెలుసా ఆపర్చునిటీ ఒక మాట తన గురించి చెప్పాలి. తను ఇంతకు ముందు